క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ యాక్చువల్గా ఒరిజినల్ కట్లోని ఒరిజినల్ ఫిలిం కంప్లీట్గా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. ఫిలింలోని చాలా డిలేటెడ్ సీన్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం హల్క్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయని ఇంతకు ముందు మీకు చెప్పాను. కాకపోతే ఒరిజినల్ కట్ యొక్క రిపోర్ట్స్ చూసినట్టయితే దాదాపుగా 16 సీన్స్ని మార్చేశారు. కానీ మధ్యలో జరిగిన రీషూట్స్ వలన, టెస్ట్ స్క్రీనింగ్స్ రిపోర్ట్స్ వలన, అంటే ఆ సీన్స్ పర్ఫెక్ట్ గా ఫిల్మ్ లో ఫిట్ కావట్లేదు కాబట్టి చేంజ్ చేయడం ఆ రిమూవ్ చేయడం బెటర్ అని చెప్పి చాలా రీషూట్స్ కూడా అందువల్లనే క్రియేట్ అయ్యాయి. చాలా మంది ఆ అవుట్పుట్ అయితే మొదట నచ్చకపోవడం వలన చాలా సీన్స్ ని రిమూవ్ చేసేసారు. ఈవెన్ కొన్ని క్యామియోస్ ని తీసేశారు, డ్యూరేషన్ ని తగ్గించారు. అందులో దాదాపుగా 20 సీన్స్ అయితే రిమూవ్ అయిపోయాయి, చేంజ్ చేయబడ్డాయి. అవేంటో క్లియర్ గా తెలుసుకుందాం. ఆ సీన్స్ మార్చడానికి, తీయడానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, కొన్నిటికైతే లేవు. సో క్లియర్ గా ముందుగా అయితే ఒరిజినల్ కట్ ప్రకారం బిగినింగ్ లోని ప్రెసిడెంట్ రాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం శామ్ విల్సన్ అయితే మాత్రం సర్పెంట్ సొసైటీ దగ్గర ఆ సీక్రెట్ స్టోలెన్ ఐటమ్, అదే అడమాంటియం మెటీరియల్స్ ని తీసుకురావడానికి వెళ్తాడు కదా. ఆ మిషన్ లోని శామ్ అండ్ వాకిన్ టోరెస్ మాత్రమే కాదనమాట, శామ్ విల్సన్ వాళ్ళ టీమ్ లోని ఐజాయా బ్రాడ్లీని కూడా తీసుకువెళ్తాడు అనమాట. కాకపోతే ఈ సీన్ ఇలా పెట్టడం వలన ఐజాయా బ్రాడ్లీకి రాస్ మీద గానీ అమెరికన్ గవర్నమెంట్ అండ్ సిస్టమ్ మీద అంత మంచి ఇంప్రెషన్ లేదు. ఎందుకంటే తన జీవితాంతం కూడా ప్రిజన్ లోని బంధించడం, తను బ్లాక్ క్యాప్టెన్ అమెరికాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక ఇలా చేశారని ఇప్పటికీ అదే బాధ, పెయిన్ ఉండడం అయితే మనకి ఫిల్మ్ లో చూపించారు. సో కంప్లీట్ గా మిషన్ కి వస్తే మాత్రం కాస్త మీనింగ్లెస్ అయిపోద్ది కాబట్టి ఆ సీన్ ని తీసేశారు. లేదంటే అక్కడ ఒక యాక్షన్ సీన్ ని కూడా క్రియేట్ చేశారంట. అలా చేయడం వల్లనే ఐజాయా బ్రాడ్లీని అయితే మాత్రం ప్రెసిడెంట్ రాస్ అసలు ఆ వైట్ హౌస్ కి ఇన్వైట్ చేస్తాడంట. ఎందుకంటే ఈ మిషన్ లో అతను కూడా భాగం కాబట్టి. అలా ఇన్వైట్ చేసిన తర్వాతనే అక్కడ అతను హిప్నోటైజ్ అయ్యి తన మీదే అటాక్ చేయడం, తర్వాత పారిపోవడం అండ్ రూత్ వెంటపడి తనని పట్టుకోవడం, ఇలాంటి సీన్స్ లో కూడా కొన్ని చేంజెస్ జరిగాయంట. రాస్ సెక్యూరిటీ హెడ్ గా చూపించిన రూత్ క్యారెక్టర్ ఒకప్పుడు బ్లాక్ విడో. ఆ క్యారెక్టర్ మొదట అక్కడే ఇంట్రడక్షన్ అవుతుంది కదా. ఆమె ఐజాయా బ్రాడ్లీని చేస్ చేస్తూ పట్టుకోవడానికి వెళ్తున్న దారిలోని ఆమెకి కాస్త ఎక్స్ట్రా పవర్ ఎబిలిటీస్ కూడా ఉన్నట్టు స్మాల్ హింట్స్ ఇచ్చారంట. ఆమె కామిక్ లుక్ అయిన సాబ్రా లుక్ ని కూడా మనకి ఫిల్మ్ లో చూపించలేదు, కానీ మొదట ఇంట్రడక్షన్ లోనే ఆ పవర్స్ హింట్స్ ఇచ్చారంట. అలానే శామ్ మరియు వాకిన్ అయితే మాత్రం డైమండ్ బ్యాక్ అండ్ ఆ క్యాంప్ హోప్ గురించి తెలుసుకోవడానికి ఒక చేస్ సీక్వెన్స్, ఒక యాక్షన్ సీక్వెన్స్ ని కూడా డిజైన్ చేశారు. కానీ స్క్రిప్ట్ లో మెయిన్ పార్ట్ గా అది కంప్లీట్ గా ఫిట్ అనిపించగా ఆ సీన్ ని రిమూవ్ చేసేసారనమాట. ఆల్సో ఇక్కడ సాబ్రాని కూడా, అదే ఆ రూత్ క్యారెక్టర్ యొక్క ఒరిజినల్ పవర్స్, కామిక్ లుక్ ని రివీల్ చేయాలని ఈ ఫిల్మ్ లో అస్సలు అనుకోలేదంట. ఆమెను ఒక రిటైర్డ్ బ్లాక్ విడోగా, ఒక సెక్యూరిటీ హెడ్ గా మాత్రమే చూపిద్దామని అనుకున్నారు. కాబట్టి ఐజాయాని పట్టుకునే టైంలోని తనకి ఆ ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉన్నట్టయితే మాత్రం అస్సలు పెట్టాలని అనుకోక తీసేశారు. ఇన్ఫాక్ట్ దీనికి రిలేటెడ్ గా 4th డిలీటెడ్ రిమూవ్ చేసిన సీన్ లో అయితే మాత్రం ఈ సాబ్రా, అదే ఈ రూత్ అయితే మాత్రం శామ్ విల్సన్ కి నిజం చెప్పిన సీన్ కూడా ఉందంట. అవును, వీళ్ళు బ్రెయిన్ వాష్ జరగడం, దాని వెనక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి వాకిన్ అండ్ శామ్ విల్సన్ ట్రై చేస్తున్నప్పుడు ఈ రూత్ కూడా దాని వెనక ఉన్న బ్రెయిన్ వాష్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కుంటది. ఇది ఫిల్మ్ లో మనకు చూపించారు. కాకపోతే అలా కనుక్కోగానే వెంటనే తను శామ్ దగ్గరికి వస్తుంది. తను ఇంతకు ముందు బ్లాక్ విడో ఆర్జిన్స్ టైమ్ లో ఈ విధంగా బ్రెయిన్ వాష్ అవడం, తన పాస్ట్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయడం, దాంతోపాటు తన దగ్గర కొద్దిగా ఎక్స్ట్రా పవర్స్ ఉన్నట్టు కూడా శామ్ విల్సన్ కి చెప్తుంది. దాంతోపాటు తను ఐజాయా బ్రాడ్లీని మీట్ అయ్యి తను ఇన్నోసెంట్ అనే విషయం నాకు తెలుసు అని చెప్పి అతనికి ఒక నమ్మకం ఇవ్వడానికి అయితే మాత్రం మీట్ అయ్యే సీన్ కూడా ఉందంట. కానీ రూత్ ను ఒక రిటైర్డ్ బ్లాక్ విడోగా మాత్రమే చూపించాలి, కామిక్ లుక్ సాబ్రా పవర్స్ చూపించకూడదని డిసైడ్ అయ్యారు కాబట్టి వీటిని కూడా పెట్టలేదన్నమాట, రిమూవ్ చేసేసారు. ఇకపోతే ఫిల్మ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే చాలా మంది కామిక్ ఫ్యాన్స్ అండ్ మార్వెల్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అనేది ద లీడర్ యొక్క లుక్. యాక్చువల్ గా కామిక్ యాక్యురేట్ ప్రకారం అంటే కామిక్స్ లో అయితే మాత్రం తను గ్రీన్ గా ఉండడం, తను హెడ్ చాలా పెద్దగా ఉండడం, కంప్లీట్ గా ఆ వైబ్స్ అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు లీడర్ క్యారెక్టర్ విలన్ గా ఈ ఫిల్మ్ లో కనిపించబోతుంది అంటే. కానీ ఫిల్మ్ లోని ఆ ఇంక్రెడిబుల్ హల్క్ టైమ్ లోని ఆ బ్లడ్ వల్ల ఎక్స్పోజ్ అయిన శామ్యుల్ అయితే మాత్రం కొద్దిగా రియలిస్టిక్ గా సఫర్ అయినట్టు, తన లుక్ మారినట్టు, అగ్లీగా అయినట్టు, అంటే మరీ అంత ఎత్తుతలలా కాకుండా నార్మల్ గానే ఉన్నట్టు, అంటే రియలిస్టిక్ అప్రోచ్ ఇద్దామని అనుకున్నారనమాట. మరీ హెడ్ పెద్దగా ఉంటే అన్రియలిస్టిక్ అయిపోద్దేమో, ఆ డిజైన్ సెట్ కాలేదు అని అనిపించిందంట వాళ్ళకి. హానెస్ట్ గా చెప్పాలంటే అది అసలు కామిక్ యాక్యురేట్ పక్కన పెడితే లీడర్ క్యారెక్టర్ చూస్తున్న వైబ్స్ రాలేదు. అస్సలు లీడర్ క్యారెక్టర్ లుక్ లానే లేదు ఆ డిజైన్ అంతా కూడా. కానీ రిమూవ్ చేసేసిన సీన్స్ లోని మార్చేసిన సీన్స్ ప్రకారం అయితే ఒరిజినల్ ద లీడర్ లుక్ అనేది కొద్దిగా కామిక్ యాక్యురేట్ గా, ఆ హెడ్ అనేది కొద్దిగా షేప్ అనేది పెద్దగా ఉన్నట్టు, విత్ హెయిర్ ఉన్నట్టయితే మాత్రం చూపిద్దామని అనుకున్నారంట. కానీ అంత అగ్లీ వైబ్స్ రాలేదంట ఆ లుక్. ఈ లుక్ అనేది మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రమోషనల్ కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి రివీల్ చేశారు. ఇది ఒరిజినల్ ఆర్ట్ అనమాట వాళ్ళ కాన్సెప్ట్. కాకపోతే కొద్దిగా అగ్లీగా, వరస్ట్ గా మారడం వల్లనే శామ్యుల్ ఈ విధంగా రివెంజ్ గురించి గిల్టీగా ఫీల్ అయ్యాడని చెప్పి ఈ కాన్సెప్ట్ ఆర్ట్ యొక్క లుక్ ని వాడుకోకుండా వాళ్ళు క్రీపీగా, అసహ్యంగా తయారు చేసిన లుక్ ని వాడుకున్నారు. కామిక్ యాక్యురేట్ గా అయితే మాత్రం ఇంకా పెద్దగా ఉంటుంది కామిక్స్ లో హెడ్. వీళ్ళ ఆర్టిస్ట్ ద్వారా ఆ డిజైన్స్ ని కూడా తయారు చేసుకున్నారు. కాకపోతే బాగా ఆర్టిఫిషియల్ గా, అన్రియలిస్టిక్ గా అనిపించిందంట. కంప్లీట్ గా అందుకనే ఆ హెడ్ పెట్టకూడదు అనుకున్నారంట. అలానే ఆ హాల్వే ఫైట్ సీక్వెన్స్ ఫిల్మ్ లో చూపించిన దానికన్నా ఇంకా పెద్దగా ఉంటుందంట. ఆ సీన్ లో రూత్ ఎంటర్ అవుద్ది కదా, రూత్, వాకిన్ అండ్ శామ్ విల్సన్ కలిసి ఆ బిల్డింగ్ నుండి బయటపడడానికి అయితే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారంట. కాకపోతే అక్కడ బాగా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్న ఫీలింగ్ వచ్చేసింది అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి. సో స్టోరీలో ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి అయితే మాత్రం
ఆ సీన్ లో చాలా సీన్స్ అయితే మాత్రం ట్రిమ్ చేసేసారంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టీవ్ రోజర్స్ క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ సివిల్ వార్ లో ఫైట్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా పవర్ఫుల్ గా ఉంటుంది ఫైట్ కొరియోగ్రఫీ. కానీ ఈ ఫిల్మ్ లో కొద్దిగా స్లో నార్మల్ గా ఉంటుంది, ఎందుకంటే శామ్ విల్సన్ నార్మల్ హ్యూమన్. కానీ సేబ్రా ఇక్కడ ఈ రూత్ అంతసేపు ఫైట్ చేస్తే నార్మల్ హ్యూమన్ లాగా ఫైట్ చేయలేదు, కాబట్టి తన పవర్స్ చూపించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అంత లాంగ్ ఫైట్ అయితే ఆ హాల్వే సీన్ లోని ఆ లీడర్ నుండి ఎస్కేప్ అయ్యే సీన్ పెట్టలేదంట. ఈమె క్యారెక్టర్ పక్కాగా ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉండేలాగా అనిపిస్తుంది. మరి ఇలా రూత్ శామ్ వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత అమెడేస్ షో దగ్గరికి కూడా వెళ్తారంట. వీళ్ళు అమెడేస్ షో కంప్లీట్ గా హల్క్ గా మారేలా కాకుండా నార్మల్ హ్యూమన్ లాగా చూపిస్తారు మొదట, అంటే ఒక టీనేజ్ టైప్ లోని తనకి బాగా సైన్స్ మీద నాలెడ్జ్ ఉన్నట్టు. అయితే ఈ క్యారెక్టర్ తర్వాత హల్క్ గా ఫ్యూచర్ లో మారే విధంగా చూపిద్దాం అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఫిల్మ్ పెట్టడం వలన కనీసం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని అనిపించిందంట వాళ్ళకి, అందుకని రిమూవ్ చేసేసారు. కానీ అమెడేస్ షో కూడా ఈ హల్క్ స్టోరీలోని ఒక మెయిన్ పార్ట్ అనమాట. తను కూడా న్యూ హల్క్ గా మారుతాడు, కానీ తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. తను హల్క్ గా మారిన తర్వాత కూడా కంట్రోల్ ని కోల్పోడు. క్లియర్ గా తన హల్క్ గా మారిన తర్వాత కూడా తన కంట్రోల్లో ఉంచుకుంటాడు హల్క్ ని. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ రాస్ బంకర్ లో దాక్కున్నట్టు ఆ సెలీషియల్ ఐలాండ్ దగ్గర వార్ జరగబోతుంది, అక్కడికి ఆ అడమాంటియం గురించి వెళ్తున్నారనే విషయం కూడా ఇక్కడ అమెడేస్ షో చెప్తాడు ఫిల్మ్ లోని. కానీ అమెడేస్ షో క్యారెక్టర్ పెట్టడం అసలు పర్ఫెక్ట్ గా అసలు ఏ విధంగా కూడా అనిపించక తీసేశారనమాట. దాంతో పాటు శామ్యుయల్ స్టెన్స్ కూడా ఈ సెలీషియల్ ఐలాండ్ దగ్గర జరగబోయే ఫైట్ సీక్వెన్స్ కి రాడు. కాకపోతే అక్కడున్న పైలట్స్ తన బ్లూ సాంగ్ తోటి మ్యానిపులేట్ చేసేసి అక్కడ అమెరికాకి జపాన్కి ఒక పొలిటికల్ వార్ అయితే మాత్రం స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. కాకపోతే ఒరిజినల్ కట్ ప్రకారం అయితే శామ్యుయల్ కూడా అక్కడికి ఒక మిలిటరీ హెలికాప్టర్ని అయితే మాత్రం దొంగతనం చేసి వస్తాడనమాట. అక్కడ వార్ని ఇంకాస్త పెద్దగా చేసి థండర్బోల్ట్ రాస్ కి కంప్లీట్ యాంగర్ వచ్చి ఈ వార్ అనేది తను రెడ్ హల్క్ గా మారడం వల్ల జపాన్ మీద అటాక్ చేసే విధంగా చూపిద్దామని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఒరిజినల్ కట్ లో తన ప్లాన్ ఫెయిల్ అవుద్ది. రాస్ మరీ అంత యాంగర్ అయిపోడు కానీ కొంత కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే ఆ సీక్వెన్స్ లో అయితే శామ్యుయల్ ఉంటాడు, కానీ ఈ సీక్వెన్స్ ని కంప్లీట్ గా మార్చేశారు. శామ్యుయల్ ఎక్కడికి రానట్టు మార్చేశారు అనమాట. ఫిల్మ్ లోని శామ్ ఫ్రెండ్ అయిన వాకెన్ టోరెస్ అయితే మాత్రం మిస్సైల్ ద్వారా గాయపడి కింద పడిపోయినట్టు చూపించారు. కానీ యాక్చువల్ ఒరిజినల్ కట్ లోని ఒక జెట్ నుండి వచ్చిన గన్ షాట్ అయితే తను తగిలి ఆ విధంగా తను గాయపడి కింద పడిపోతాడు అనమాట. ఈ సీన్ ని కూడా మార్చేశారు. ఫిల్మ్ లోని శామ్యుయల్ కావాలని దొరికిపోతాడు శామ్ విల్సన్ కి మొత్తం చెప్పేసి. ఆ విధంగా ఈ ఒరిజినల్ కట్ లో ఇంకొక సీన్ లోని సిచ్యువేషన్ లో తను దొరికిపోయి థండర్బోల్ట్ రాస్ యొక్క సీక్రెట్స్ అన్ని కూడా బయట పెట్టేసి తన కెరీర్ ని తన ఇమేజ్ ని స్పాయిల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి ఆ విధంగా తనని రెచ్చగొట్టి కోపం వచ్చేలాగా మారుద్దామని కూడా ప్లాన్ వేస్తాడనమాట. ఆ సీన్ ని కూడా రిమూవ్ చేసేశారు. ఇన్ఫాక్ట్ ఈ సీన్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే డైరెక్ట్ గా శామ్యుయల్ రాస్ కి కోపం వచ్చేలాగా చేసి రెడ్ హల్క్ ని బయటికి తెచ్చే సిచ్యువేషన్ ఒకసారి మాత్రమే కాదు, ఇంతకు ముందు 2-3 సార్లు ప్రయత్నించాడు. అది ఫెయిల్ అయిన తర్వాత క్లైమాక్స్ లో తను కంప్లీట్ యాంగర్ గా అంతా తట్టుకోలేక రెడ్ హల్క్ గా మారడంలా పెడితే బాగుండేది. అవును, ఒరిజినల్ స్క్రిప్ట్ ఒరిజినల్ ఐడియా ప్రకారం రెడ్ హల్క్ క్లైమాక్స్ లో మాత్రమే థండర్బోల్ట్ రాస్ కోపం వల్ల మారుతాడు. ఇది ఒక ట్విస్ట్ లాగా, అంటే సర్ప్రైజ్ లాగా కూడా కాదు, అది క్లైమాక్స్ కోసమే ప్లాన్ చేసుకున్నారు. కానీ ఫిలిం మార్కెటింగ్ అంతా కూడా రెడ్ హల్క్ నే చూపించడం చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్ ఆ రెడ్ హల్క్ ఎక్కువ సెన్స్ ఉంటాడని చెప్పి అనుకుంటున్నారు. కానీ పాయింట్ రెడ్ హల్క్ గురించి ఈ డిలే చేసిన సీక్వెన్సెస్ వల్ల మాత్రమే కాదు, ప్లాట్ లో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ ని స్టోరీ టెల్లింగ్ డైరెక్షన్ లోనే డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కానీ మంచి రైటర్ ఉంటే మంచి అవుట్పుట్ వచ్చేది. మెయిన్ ప్రాబ్లం అది. యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, రెడ్ హల్క్ సీన్స్ కాదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ లవర్స్ ఆడియన్సెస్ ఈ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా అని చెప్పి ఇవి కావాలని ఎప్పుడు కోరుకోరు. ఇక డిలేటెడ్ సీన్స్ లోని మరొకటి క్లైమాక్స్ పోర్షన్ అయితే మాత్రం కాస్త ఆర్టిఫిషియల్ గా డిజైన్ చేద్దామని అనుకున్నారంట. ఎందుకంటే ఇది క్యాప్టెన్ అమెరికా ఫిల్మ్ కాబట్టి శామ్ విల్సన్ కి కాస్త అడ్వాంటేజెస్ ఎక్కువ ఇచ్చేసి రాస్ కాస్త ఫైట్ లో తలపడుతున్నట్టు అండ్ శామ్ విల్సన్ కి రెక్కల వల్ల చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ రెడ్ హల్క్ ని డిఫీట్ చేస్తున్నట్టు సీన్స్ ని పెడదామని అనుకున్నారు. కానీ నిజంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటే కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ హల్క్ నే ఎంసీలోని చాలా వర్స్ట్ గా వీక్ గా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు రాక రెడ్ హల్క్ కూడా వచ్చాడు. రెడ్ హల్క్ అంటే చాలా చాలా యాంగ్రీ, అంటే గ్రీన్ హల్క్ కన్నా చాలా యాంగ్రీగా పవర్ఫుల్ గా ఉంటాడు, సైజ్ లో కూడా కాస్త పెద్దగా అనిపిస్తాడు. అలాంటి హల్క్ ని కూడా ఫస్ట్ ఫైట్ లోనే ఈ విధంగా చూపిస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అంత ఆర్టిఫిషియల్ గా కాకుండా రియలిస్టిక్ గా పెట్టడానికి చాలా చేంజెస్ చేద్దామని ఆ సీన్స్ లో చాలా మార్పులు జరిగాయంట క్లైమాక్స్ లో. ఇంకొక డిలేటెడ్ చేంజ్ చేసిన క్లైమాక్స్ వెర్షన్ ప్రకారం అయితే మాత్రం అడమాంటియం గామా రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నట్టు, దాని ప్రకారం అడమాంటియం ని యూజ్ చేసి థండర్బోల్ట్ రాస్ ని అదే సేమ్ ఆ కడుపు దగ్గర చీరుతాడు కదా రెక్కతోటి, ఆ విధంగా ఇంకా గట్టిగా పవర్ఫుల్ గా అడమాంటియం ని యూజ్ చేసి థండర్బోల్ట్ రాస్ ని డిఫీట్ చేయడం మాత్రమే కాదు, అలా చేయడం వలన రెడ్ హల్క్ తర్వాత నార్మల్ గా మారిన తర్వాత థండర్బోల్ట్ రాస్ యొక్క గుండె ఆగిపోతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చి తను చనిపోయినట్టు కూడా క్లైమాక్స్ లో చూపిద్దామని అనుకున్నారనమాట. ఇది ఒక ఓపెన్ ఎండింగ్ లో వదిలేద్దాం అనుకున్నారనమాట. అంటే థండర్బోల్ట్ రాస్ నిజంగా చనిపోయాడో లేదో తెలియదు కానీ ఒక ఫేక్ ఫ్యూనరల్ అయితే మాత్రం పెడతారు. అంటే తను చనిపోయినట్టు చాలా మందికి నమ్మిద్దామని చెప్పి ఒక ఫేక్ గా అయితే లైక్ వింటర్ సోల్జర్ లో నిక్ ఫ్యూరీ లాగా ఒక ఫేక్ ఫ్యూనరల్ అయితే మాత్రం క్లైమాక్స్ లో పెడతారనమాట. ఇక బెటీ రాస్ క్యామియో అయితే మాత్రం తను కాల్స్ యాక్సెప్ట్ చేయక లాస్ట్ లో రాఫ్ట్ లో బంధించిన తర్వాత వచ్చినట్టు చూపించారు. కానీ యాక్చువల్ సీన్ ప్రకారం తను ఆ సీన్ కి కూడా రాదు, ఓన్లీ ఫ్యూనరల్ కి మాత్రమే అటెండ్ అవుతుందంట ఒరిజినల్ కట్ ప్రకారం. ఇక ఒరిజినల్ పోస్ట్ క్రెడిట్
క్రెడిట్ సీన్ కూడా దీనికి కనెక్ట్ చేశారనమాట. ఒరిజినల్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ప్రకారం అయితే మాత్రం బెడీ రాస్ తన ఇంట్లో ఉంటున్నప్పుడు బ్యాక్ యార్డ్ లో అయితే మాత్రం ఫుట్ స్టెప్ మార్క్స్ అయితే కనిపిస్తాయి. ఆ తర్వాత తను క్లియర్ గా చూడడం, ఒక లైట్నింగ్ రావడం, రెడ్ హల్క్ యొక్క కళ్ళు కనిపించడంతో ఆగిపోతుంది. అంటే ఒరిజినల్ క్రెడిట్స్ ప్రకారం రాస్ తన కూతుర్ని మీట్ అవ్వడానికి రెడ్ హల్క్ గా మారిన తర్వాత కూడా వెళ్ళాడు. అంటే తను నార్మల్ గా ఇంకా చేంజ్ అవ్వలేదు, రెడ్ హల్క్ గా ఉంటున్నప్పుడే ఫిలిం ఎండ్ అయింది, తను చనిపోలేదు, అదంతా ఫేక్ డెత్. ఆ క్లిఫ్ హ్యాంగర్ తో ఫిలిం ని ఆపేద్దామని అనుకున్నారు. ఇంకొక డిలేటెడ్ సీన్స్ ప్రకారం అయితే ద లీడర్ శామ్యూల్ స్టన్స్ అయితే మాత్రం రాఫ్ట్ లో ఇరుక్కోవడం మాత్రమే కాదు, క్లైమాక్స్ లో పోస్ట్ క్రెడిట్స్ కాకుండా నార్మల్ క్లైమాక్స్ లోనే ఒక చాపర్ దగ్గర అయితే మాత్రం ఒక పైలట్ ని మ్యానిపులేట్ చేసి తనతో పాటు ఎస్కేప్ అయిపోతాడంట క్లైమాక్స్ కి. ఆ విధంగా ప్లాన్ చేశారు. ఈ విధంగా డిలీట్ చేసిన చాలా హల్క్ రిలేటెడ్ సీన్స్ లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు కంప్లీట్ గా లీడర్ గామా రేడియేషన్ పిలిచి థండర్బోల్ట్ రాస్ ని రెడ్ హల్క్ గా మార్చాడు కదా, ఆ టైప్ లో గామా రేడియేషన్ లో పిల్స్ ని ఇంకొక దగ్గరికి కూడా పార్సల్లో పంపించినట్టు ఆ క్యారెక్టర్ ఎవరో మనకు చెప్పకుండా ఒక హింట్లా చూపిద్దామని అనుకున్నారు. కానీ అది అమెడస్ షో. ఫిలింలో నార్మల్ హ్యూమన్ గానే అమెడస్ షోని చూపిస్తారు. కానీ ద లీడర్ ఇంటెన్షన్ అయితే మాత్రం తప్పించుకున్న తర్వాత ఆ గామా రేడియేషన్ ని అమెడస్ షోకి కూడా ఇద్దామని. యాక్చువల్గా కామిక్స్ లో అమెడస్ షో తన హల్క్ గా మారిన తర్వాత కూడా తన పీస్ఫుల్ మొత్తం పీస్ అంటే కంట్రోల్ చేయగలుగుతాడు తన బీస్ట్ ని, అవుట్ ఆఫ్ కంట్రోల్ కాడు రిమైనింగ్ హల్క్స్ లాగా, రెడ్ హల్క్ లాగా. సో కానీ ఈ ఫిలిం ప్రకారం అయితే మాత్రం ఆ పిల్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేనిది. అంటే ఫిలిం ప్రకారం ఈ సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్లో అయితే మాత్రం అమెడస్ షోని వరల్డ్ వార్ హల్క్ గా, ఎందుకంటే కంట్రోల్ చేసుకోలేని హల్క్ అంటే చాలా యాంగ్రీ, అంటే నార్మల్ ప్రొఫెసర్ హల్క్, ప్రెజెంట్ హల్క్ లా మాత్రమే కాకుండా ఈ పిల్ ద్వారా కంట్రోల్ చేసుకోలేని హల్క్ ని చూపిద్దామని ఇనిషియల్ గా అనుకున్నారు. కాబట్టి వరల్డ్ వార్ హల్క్ రెఫరెన్సెస్ అయితే మాత్రం ఈ విధంగా చూపిద్దామని అనుకున్నారు. దాంతోపాటు ఫిల్మ్లో అయితే మాత్రం శామ్ విల్సన్ నిజంగా న్యూ అవెంజర్స్ టీమ్ని హైర్ చేసుకుంటాడు అనమాట, కొత్త క్యారెక్టర్స్ని. ఆ విధంగా కొన్ని న్యూ క్యారెక్టర్స్ని కూడా అంటే తను మీట్ అయ్యి అవెంజర్స్ గురించి అసెంబుల్ అవ్వడం గురించి డిస్కస్ చేయడం కూడా ప్లాన్ చేసుకున్నారు క్రెడిట్స్లోని. కానీ అవేం మనకి చూపించలేదు. ఓన్లీ శామ్యూల్ స్టాన్స్ అయితే మాత్రం పోస్ట్ క్రెడిట్స్లోని వార్నింగ్ ఇవ్వడం లాగా మాత్రమే అది ఒక్కటే చూపించారు. అది కూడా కంప్లీట్గా క్రెడిట్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లోని. ఈ విధంగా పోస్ట్ క్రెడిట్ సీన్స్లో కూడా డిఫరెంట్ సీన్స్ ని చేంజ్ చేసేసారు. ఫిలింలో సెత్ రోలన్స్ క్యామియోకి 1 మిలియన్ ఇచ్చారంట ఆయనకి. మరి ఫిలింలో ఆయన క్యామియో కూడా రిమూవ్ చేసేసారు. ఆయన క్యారెక్టర్ దేనికి ఇచ్చారో, ఆ క్యామియో దేని గురించి ప్లాన్ చేసుకున్నారో మనకు తెలియదు. ఈ విధంగా ఫిలింలో ఒరిజినల్ కట్లో అయితే మాత్రం చాలా సీన్స్ దాదాపుగా 20+ అయితే మాత్రం రిమూవ్ చేయడం, మార్చడం జరిగింది. ఈవెన్ బక్కీ బార్న్స్ యొక్క క్యామియో కూడా ఇనిషియల్ గా ఆ విధంగా ప్లాన్ చేయలేదంట. థండర్బోల్ట్ టైప్ లో వేరే విధంగా ప్లాన్ చేశారు. కానీ బక్కీ బార్న్స్ క్యామియో ఉండబోతున్నట్టు, హల్క్ రిలేటెడ్ ఉండబోతున్నట్టు ఎప్పుడో మొదటి టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతున్నప్పుడే ప్లాట్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా రివీల్ అయ్యాయి. ఈ టెస్ట్ స్క్రీనింగ్స్ టైంలో చాలా వరకు స్టోరీ రివీల్ అవుతున్నప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తానంటే ఒరిజినల్ కట్లో ఈ సీన్స్ని రిమూవ్ చేసేస్తారు, మార్చేస్తారు. సో ఒరిజినల్ ప్లానింగ్ ఒక ఫిలిం ఏ విధంగా ప్లాన్ చేశారు, మొదటి స్క్రీనింగ్లో ఫిలిం ఏ విధంగా ప్లాన్ చేశారు, తర్వాత ఫైనల్ అవుట్పుట్లో ఎంత మార్చారు అనే విషయం మీకు తెలియడానికే నేను చాలా వరకు ఈ టెస్ట్ స్క్రీనింగ్ టైంలో రివీల్ అయ్యే ప్లాట్ లీక్స్ అన్నీ కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇలా చాలా చేంజెస్ అవుతాయి కాబట్టి. ఎనీవే మీకైతే మొత్తం ఇదంతా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఫిలిం చూసిన మీ ఫ్రెండ్స్కి, మార్వెల్ ఫ్యాన్స్కి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.